మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కాంగ్రెస్ సిపిఎం నాయకులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గౌరీ, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు ఔసుల మల్లేష్, సీనియర్ కార్యకర్తలు శేఖర్ గౌడ్, పోతరాజ్ కుమార్, పాండు, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీల మీద 42% రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చినందున ఆ రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లులో పెట్టి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ ఆమోదపరచలేదు. బీసీలకు మీద అన్యాయం చేస్తూ ఈ ఓసీలు పోటీపోవడం జరిగింది. ఒక 5% ఉన్న బీసీలు ఓసీలు 10% రిజర్వేషన్ కావాలని కోరుతారు. మరి 65% ఉన్న బీసీలకు 42% ఇస్తే వాళ్ళకు కోరలేకపోతున్నారు ఓసీలు. కాబట్టి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు బీసీలు ఐక్యతగా పోరాడతాం. కానీ మరొకటి ఏంటంటే బీసీ నాయకులకు కోరడం ఏంటంటే ఈ ఓసీ నాయకులకు తొత్తులుగా మారకండి. బీసీ నాయకులందరూ బయటకు వచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు మనం పోరాడతాం. బీసీలు అంటే ఏంటో, బీసీల ఐక్యత అంటే ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తామని చెప్పేసి కోరడం జరుగుతుంది. బీసీలను ఖచ్చితంగా బీసీలందరూ ఐక్యతగా మారాలని కోరడం జరుగుతుంది. జై బీసీ.